హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్షియల్ అడ్వైజర్. మన ఛానల్లో టెక్నికల్ అనాలిసిస్ కి సంబంధించి ఒక 3 వీడియోస్ అయితే ప్రీవియస్లీ చేయడం జరిగింది. ఆ 3 వీడియోస్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి పార్ట్ 1 లో, పార్ట్ 2 లో టెక్నికల్ చార్ట్స్ గురించి, చార్ట్స్ యొక్క ప్యాటర్న్స్ గురించి, అదేవిధంగా పార్ట్ 3 లో క్యాండిల్ స్టిక్స్ యొక్క సైకాలజీ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇండికేటర్స్ గురించి కమింగ్ వీడియోస్ లో చేస్తానని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక ది బెస్ట్ ఇండికేటర్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఈ ఇండికేటర్ అనేది మోస్ట్లీ ద సక్సెస్ఫుల్ ట్రేడర్స్ కి ఫేవరెట్ ఇండికేటర్స్ లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇండికేటర్ గా ఉంటుంది అనమాట. ఈ ఇండికేటర్ అనేది మన ట్రేడింగ్ విన్నింగ్ ప్రాబబిలిటీని పెంచడమే కాకుండా రాంగ్ ట్రేడ్స్ ని తీసుకోకుండా మనల్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఇండికేటర్ అనమాట. సో ఒకవేళ మీరు కనుక ఈ ఇండికేటర్ లో పర్ఫెక్ట్ గా దీన్ని అనాలిసిస్ చేయగలిగితే, దీంతో పాటుగా ఏదైనా ఒక ఇండికేటర్ ని, నేనైతే VWAP ని యూజ్ చేస్తాను. సో దీంతో పాటుగా ఇంకేదైనా ఇండికేటర్ ని మీరు ప్యారలల్ గా దీంతో మ్యాచ్ చేస్తూ కనుక మీరు ట్రేడ్ చేయగలిగితే ఇంట్రా డే లో మాత్రం మీకు సక్సెస్ రేషియో అనేది పెరుగుతుంది. ఇట్ ఈస్ 100% షూర్ అండి. సో ద ఇండికేటర్ నేమ్ వచ్చేసి CPR అండి. CPR అంటే సెంట్రల్ పివటల్ రేంజ్. మీకు పివటల్ పాయింట్స్ గురించి తెలిసే ఉంటుంది. సో దాంట్లో సో మెనీ ఇండికేటర్స్ ఉంటాయి, సో మెనీ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ద హార్ట్ ఆఫ్ ద ఇండికేటర్స్ ఇన్ పివట్ పాయింట్స్ అని చెప్పాలంటే కనుక మనం CPR ని చెప్పవచ్చు. యాక్చువల్లీ CPR అనేది ఒక లీడ్ ఇండికేటర్ గా చెప్పవచ్చు. ఇది పివటల్ పాయింట్స్ ఆధారంగా పనిచేసినప్పటికీ ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని ఇది మనకి ప్రైస్ రేంజ్ ని చూపిస్తుంది అనమాట. సో ఇది ప్రైస్ రేంజ్ ఇండికేటర్ బై అండ్ సెల్ సైడే కాకుండా ట్రెండ్ ను కూడా చూపించే ఒక బెస్ట్ ఇండికేటర్ అండి. సో ఒకవేళ మీరు కనుక దీన్ని థరోలీ స్టడీ చేసినట్టయితే మీకు ఇది ట్రేడ్ తీసుకోవాలా వద్దా అనే కన్ఫర్మేషన్ ఇస్తుంది. బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలా, సెల్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలా అనే కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ స్వింగ్ అండ్ లాంగ్ టర్మ్ కాకుండా ఇంట్రాడే వాళ్ళకి మాత్రం చాలా మంచిగా యూజ్ అయ్యే ఒక బెస్ట్ ఇండికేటర్ అనమాట. ఒకవేళ మీరు ఇంట్రాడే చేసే వాళ్ళైతే దీంట్లో 15 మినిట్ క్యాండిల్ స్టిక్ ని సెలెక్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేయవచ్చు అండి. సో దీని యొక్క డీటెయిల్స్ చూసినట్టయితే మనకి 3 లైన్స్ ఉంటాయండి CPR లో. సో 3 లైన్స్ లో వన్ ఈజ్ మిడ్ లైన్, ద అదర్ వన్ ఈజ్ బాటమ్ లైన్, ద టాప్ వన్ ఈజ్ టాప్ లైన్ అనమాట. సో మిడ్ లైన్ వచ్చేసి యాక్చువల్ పివట్ రేంజ్ ని చూపిస్తుందండి. ఇది ఒక స్టాక్ యొక్క హై ప్రైస్, లో ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ 3 డివైడెడ్ బై 3 ఏదైతే స్ట్రైక్ ప్రైస్ వస్తుందో దాన్ని మనం యాక్చువల్ పివట్ రేంజ్ అని చెప్పవచ్చు. సో వన్స్ యాక్చువల్ పివట్ రేంజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 20 వచ్చింది అనుకోండి, ఓకే, హై ప్రైస్ ప్లస్ లో ప్రైస్ ప్లస్ క్లోజ్ ప్రైస్ డివైడెడ్ బై 3 అనేది 20 వచ్చింది అనుకోండి. ద బాటమ్ లైన్ వచ్చేసి ఏదైతే రెడ్ లైన్ ఉందో, ద బాటమ్ లైన్ అనేది కేవలం 2 స్ట్రైక్ ప్రైసెస్ ని తీసుకుంటుంది, హై ప్రైస్ అండ్ లో ప్రైస్ డివైడెడ్ బై 2 తీసుకుంటుంది అనమాట. సో డివైడెడ్ బై 2 అనే స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని మనకి బాటమ్ లైన్ గా చూపించబడుతుంది. దీన్ని BC అని పిలుస్తాం, బాటమ్ సెంట్రల్ పివట్ రేంజ్ అని. దీని యొక్క స్ట్రైక్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 18 వచ్చింది అనుకోండి, టాప్ సెంట్రల్ పివట్ రేంజ్ అనేది TC అనేది ఈజ్ ఈక్వల్ టు పివట్ పాయింట్ ఏదైతే సెంట్రల్ యాక్చువల్ పివట్ పాయింట్ ఉందో 20 మైనస్ 18 ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ యాక్చువల్ పివట్ రేంజ్ అయిన 20 అనమాట. సో టోటల్లీ ఈక్వల్ టు 22 వస్తుంది. సో దీని యొక్క క్యాలిక్యులేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. 3 స్ట్రైక్ ప్రైసెస్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క ఫార్ములాస్ మీరు ఇక్కడ చూడవచ్చు. సో యాక్చువల్ పివట్ పాయింట్ అనేది హై ప్లస్ లో ప్లస్ క్లోజింగ్ ప్రైస్ డివైడెడ్ బై 3, బాటమ్ సెంట్రల్ పివట్ పాయింట్ ఏదైతే ఉందో BC ఈజ్ ఈక్వల్ టు హై ప్లస్ లో డివైడెడ్ బై 2, టాప్ సెంట్రల్ పివట్ పాయింట్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ పివట్ రేంజ్ మైనస్ BC బాటమ్ సెంట్రల్ పాయింట్ ప్లస్ పివట్ పాయింట్ అనమాట, యాక్చువల్ పివట్ పాయింట్. సో టాప్ సెంట్రల్ పాయింట్ అనేది మనకు వస్తుంది. సో 3 లైన్స్ వస్తాయి. 3 లైన్స్ యొక్క డెఫినేషన్ అయితే మనకు తెలిసింది, కాకపోతే వీటిని ఏ విధంగా యూజ్ చేయాలి. సో 3 లైన్స్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే చార్ట్ లో కొన్ని సందర్భాల్లో ఇవి వెరీ నారో రేంజ్ లో ఇలా దగ్గరగా కనిపించడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో సేమ్ పివట్ రేంజెస్ అనేవి ఇలా దూరంగా చాలా వైడ్ రేంజ్ లో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ద డిఫరెన్స్ బిట్వీన్ వైడ్ రేంజ్ CPR అండ్ ద నారో రేంజ్ CPR ఈజ్
నారో రేంజ్ సిపిఆర్ ఎప్పుడైతే ఉందో అక్కడ మనకి బాటమ్ ట్రెండ్ కావచ్చు, టాప్ ట్రెండ్ కావచ్చు, బాటమ్ సైడ్ కావచ్చు, టాప్ సైడ్ కావచ్చు, అంటే బుల్లిష్ ఆర్ బేరిష్ ఏ ట్రెండ్ అయినా సరే హెవీగా ఉండే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి నారో రేంజ్ ఇండికేటర్ మనకు చూపిస్తూ ఉంటుంది. అదే విధంగా మనం ఒకవేళ ఇలా వైడ్ రేంజ్ సిపిఆర్ ని చూసినట్టయితే దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ ప్రైస్ అనేది కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉండే ఛాన్సెస్ ఉంది, కాకపోతే ట్రెండ్ అనేది మరీ హై రేంజ్ లో అయితే ఉండబోదు అని చెప్పేసి అయితే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ట్రెండ్ ని డిఫైన్ చేయడానికి మాత్రం దీని యొక్క వైడ్ రేంజ్ అండ్ నారో రేంజ్ అనేది అయితే చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. దీన్ని మనం యాక్చువల్ స్టాక్ లో కూడా చూద్దాం. యాక్చువల్ స్టాక్స్ లో చార్ట్ పైన ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంతకంటే ముందుగా సో దీన్ని యూజ్ చేయడానికంటే ముందు దీని గురించి ఒక 5 కండిషన్స్ ఉన్నాయండి. ఈ 5 కండిషన్స్ కనుక మీరు కంప్లీట్ గా అప్లై చేయగలిగితే ఖచ్చితంగా సిపిఆర్ లో మీకు మంచి రిటర్న్స్ నిచ్చే స్టాక్స్ అయితే దొరికే ఛాన్సెస్ ఉంటుంది, మంచి విన్నింగ్ అక్యురసీ అయితే పెరిగే ఛాన్సెస్ అయితే మీ ట్రేడ్స్ లో ఉంటుందన్నమాట. సో ఆ 5 కండిషన్స్ కనుక మీరు స్టడీ చేసినట్టయితే ఎవ్రీడే మీరు ట్రేడింగ్ కి వెళ్ళడానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిఫైన్ చేయాల్సింది ఏంటి అంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది ఎలా ఉంది అనేది. సో మనం ఈ రోజు చూసినట్టయితే కనుక మనకి మార్కెట్ యొక్క ట్రెండ్ చూడండి. ఇక్కడ నిఫ్టీ 50 అనేది 1.28% పెరగడం జరిగింది, సెన్సెక్స్ అనేది 1.22%, బ్యాంక్ నిఫ్టీ అనేది 0.92%. సో ఓవరాల్ గా గ్లోబల్ వైజ్ గా చూసుకున్నా మన మార్కెట్ ఇండైసెస్ చూసుకున్నా కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవడం కనిపిస్తుంది, అది కూడా గ్యాప్ అప్ లో ఓపెన్ అవడం కనిపిస్తుంది. వెన్ ఇట్ ఈస్ గ్యాప్ అప్, ఒకవేళ మనకి మార్కెట్ లో పాజిటివ్నెస్ అనేది 0.25 కంటే ఎబో, 0.3 కంటే ఎబో కనుక గ్యాప్ అప్ లో ఓపెన్ అయినట్టు కనిపించినట్టయితే కనుక మనం ఎప్పుడైనా సరే బై సైడ్ కాల్స్ గురించి ఆలోచించాలన్నమాట. సో సెల్ సైడ్ కాల్స్ గురించి ఆలోచించకూడదు. సో ద ఫస్ట్ రూల్ ఈజ్ ఫైండ్ అవుట్ ద మార్కెట్ ట్రెండ్. మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్ గా ఉన్నట్టయితే బై సైడ్ గురించి ఆలోచించాలి, మార్కెట్ ట్రెండ్ అనేది నెగటివ్ గా ఉన్నట్టయితే సెల్ సైడ్ గురించి ఆలోచించాలి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ప్రీవియస్ డే స్టాక్ ట్రెండ్ అనేది ఎలా ఉంది, ఫైండ్ అవుట్ ద ప్రీవియస్ డే, హోల్ డే కాదండి, ప్రీవియస్ డే అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ క్యాండిల్. నేను చెప్పాను కదా 15 మినిట్స్ క్యాండిల్స్ లో మనం అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈరోజు మనప్పురం యొక్క చార్ట్ చూసినట్టయితే కనుక ప్రీవియస్ డే లాస్ట్ క్యాండిల్ ఏదైతే 15 మినిట్స్ క్యాండిల్ ఉందో ఇది బుల్లిష్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది ఇక్కడ. అయినా కూడా మనకి చూడండి సిపిఆర్ రేంజ్ కంటే, ఈ 3 లైన్స్ ఆర్ సిపిఆర్ లైన్స్ అండి. సో సిపిఆర్ రేంజ్ కంటే బిలో క్లోజ్ అయింది. ఒకవేళ ప్రీవియస్ డే మనకి సిపిఆర్ రేంజ్ కంటే బిలో క్లోజ్ అయినట్టయితే దాంట్లో మనం సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించే ట్రై చేయాలి, కానీ బయింగ్ ఆపర్చునిటీస్ గురించి ట్రై చేయకూడదు. కానీ ఈ రోజు మార్కెట్ రేంజ్ అనేది పాజిటివ్ గా ఉంది కాబట్టి ప్రీవియస్ డే నెగటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ ని, సిపిఆర్ కంటే బిలో క్లోజ్ అయిన స్టాక్స్ ని, లాస్ట్ క్యాండిల్ అండి, వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ క్యాండిల్ మాత్రమే, నాట్ ఆల్ ఓవర్ ద ఆల్ క్యాండిల్స్. ఇది కూడా ఈ 3 లైన్స్ లో ఏ లైన్ కు టచ్ అవ్వకుండా బిలో క్లోజ్ అవ్వాలి, లేదంటే ఈ 3 లైన్స్ కి టచ్ అవ్వకుండా ఎబో క్లోజ్ అవ్వాలి. ఎబో క్లోజ్ అయినట్టయితే బుల్లిష్ ట్రెండ్ స్టాక్ లో, బిలో క్లోజ్ అయినట్టయితే బేరిష్ ట్రెండ్ అనేది మనకి డిఫైన్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ అనేది పాజిటివ్ గా ఉంది కాబట్టి మనం పాజిటివ్ స్టాక్స్ గురించి ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ చూడండి, నిన్నటి క్యాండిల్ చూసినట్టయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ డే క్యాండిల్ చూసినట్టయితే ఎస్టర్డేస్ క్యాండిల్ ఈజ్ రెడ్ క్యాండిల్ అండి, చూసారా. కాకపోతే ఈ రోజు మనకి బుల్లిష్ సిగ్నల్ ఇచ్చింది, మంచి 1.4%, 2% వరకు ర్యాలీ అనేది ఈ స్టాక్ లో కనిపించింది. సో నిన్నటి హోల్ క్యాండిల్ చూసినట్టయితే మనం మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, అందు గురించే చెప్పడం జరిగింది. రాంగ్ ట్రేడ్స్ నుంచి సేవ్ చేసే బెస్ట్ ఇండికేటర్ ఇదే అండి. సో దీన్ని 15 మినిట్స్ లోనే స్టడీ చేయాలి. సో లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, ఎస్టర్డే లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అనేది సిపిఆర్ రేంజ్ కంటే ఎబో క్లోజ్ అయ్యింది. అండ్ సిపిఆర్ రేంజ్ చూడండి, చాలా నేరో రేంజ్ లో సిపిఆర్ అనేది కనిపిస్తుంది, వెరీ నేరో రేంజ్, 3 లైన్స్ ఆల్మోస్ట్ కలిసిపోయాయి. సో నెక్స్ట్ డే అనేది దీని యొక్క ట్రెండ్ అనేది పాజిటివ్ గా హెవీ ట్రెండ్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి మార్కెట్ ఓపెన్ అవ్వడానికంటే ముందే ఫస్ట్ 5 మినిట్స్ లోనే అర్థమైపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం దీంట్లో బై గురించి ఆలోచించాలి, బయింగ్ ఆపర్చునిటీ గురించి. బయింగ్ ఆపర్చునిటీ మరి ఎప్పుడు తీసుకోవాలి? సో మనం నెక్స్ట్ రూల్ చూస్తే మనకు అర్థమవుతుంది. కన్ఫర్మ్ ద ఓపెనింగ్ ప్రైస్ సిమిలర్ విత్ సిపిఆర్ రేంజ్. సో సిపిఆర్ రేంజ్ లో ఎస్టర్డే ఇది పాజిటివ్ బుల్లిష్ క్లోజ్ అయింది. ఈ రోజు ఓపెనింగ్ ప్రైస్ చూసుకున్నా కూడా మనకి సిపిఆర్ అనేది వైడర్ అయినప్పటికీ ఓపెనింగ్ ప్రైస్ అనేది మాత్రం సిపిఆర్ కంటే ఎబో ఓపెన్ అయ్యింది. అంటే దీంట్లో మనకి బుల్లిష్ సైడ్ పాజిటివ్ సిగ్నల్ ఇచ్చింది. కానీ
ఓపెనింగ్ అయిన వెంటనే దీంట్లో బై చేయాలా అంటే వెయిట్ అండి. సో ద ఫోర్త్ ఈస్ సిపిఆర్ రేంజ్ షుడ్ బి నారో అండ్ ద ఫిఫ్త్ వన్ ఈస్ ఓపెనింగ్ ప్రైస్ షుడ్ బి ఫార్ అవే ఫ్రమ్ సిపిఆర్ అండి. సిపిఆర్ రేంజ్ కంటే దూరంగా మనకి క్యాండిల్ ఓపెన్ అయినప్పుడు మాత్రమే దీంట్లో మనం ఎంట్రీ పాయింట్ గురించి ఆలోచించాలి. వెన్ ఇట్ ఈస్ టచింగ్ టు ద లైన్స్ అవాయిడ్ ఇట్ అండి. ఫస్ట్ క్యాండిల్ లో మనకి ఈ లైన్స్ ని టచ్ అయ్యింది, సో దీన్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఓపెన్ ప్రైస్ చూసినట్టయితే ఈ లైన్స్ కంటే దూరంగా ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ మనకి 1937 లెవెల్స్ లో మనకి బయింగ్ ఆపర్చునిటీ దొరికిందనమాట. సో ఆ తర్వాత మనం ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, మరి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే విచ్ ఈస్ ద ఇమ్మీడియట్ నెగటివ్ క్యాండిల్ అండి. ఈ సిపిఆర్ ఇండికేటర్ ని యూజ్ చేసేవారు ఈ స్టాక్స్ లో ఏ స్టాక్స్ లో ట్రేడ్ తీసుకున్నా కూడా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ 15 మినిట్స్ టు 30 మినిట్స్ లోనే మీ ట్రేడ్ ను క్లోజ్ చేయాలి. లేదు అంటే కనుక మీకు కంటిన్యూగా బుల్లిష్ క్యాండిల్స్ కనిపిస్తూనే ఉండాలి. ఎక్కడైతే మీకు రెడ్ క్యాండిల్ కనిపించిందో రెడ్ క్యాండిల్ కనిపించిన వెంటనే మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వాలండి. సో రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ చూడండి మనకి 1950 రేంజ్ లో కనిపిస్తూ ఉంది. సో ఓపెన్ ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 1937 రేంజ్ లో ఉంది. సో ఆల్మోస్ట్ 13 పాయింట్స్ ర్యాలీ అనేది మనకి దీంట్లో విత్ ఇన్ 20 to 30 మినిట్స్ లో దొరికిందనమాట. మీరు ఇదే స్టాక్ ని కాకుండా వేరే స్టాక్ ని చూసినట్టయితే కనుక ఆర్బిఎల్ చూడండి. ఆర్బిఎల్ లో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 15 మినిట్స్ క్యాండిల్ అనేది ఎస్టర్డే 315 క్యాండిల్ చూడండి మీరు సిపిఆర్ రేంజ్ కంటే బిలో క్లోజ్ అయింది. సిపిఆర్ రేంజ్ అనేది నేరో ఉంది. సో నెక్స్ట్ డే కి దీంట్లో వేరియస్ ఆపర్చునిటీ అయితే మనకి దొరకడం జరిగింది. సో ఈ రోజు వైడర్ రేంజ్ లో ఉన్నప్పటికీ సో ఫస్ట్ ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు మనకి ఇదే రేంజ్ లో ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు అవాయిడ్ వెన్ ద ప్రైస్ ఈస్ ఇన్ బిట్వీన్ ద సిపిఆర్ రేంజ్. ఈ లైన్స్ బిట్వీన్ లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అంటే గనక దాన్ని అవాయిడ్ చేయండి కంప్లీట్లీ. సో ఈ లైన్స్ కి అవాయిడ్ చేస్తూ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో స్టాక్ అనేది అక్కడ మీరు సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి ప్రీవియస్ డే సెల్లింగ్ ఇండికేషన్ ఇచ్చిన స్టాక్స్ లో చూడవచ్చు. బట్ రిమెంబర్ వన్ థింగ్, సెల్లింగ్ ఆపర్చునిటీస్ గురించి చూస్తున్నప్పుడు మార్కెట్ యొక్క కండిషన్ చూడాలండి. ఈ రోజు మార్కెట్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ దో ఇట్ వర్క్అవుట్ వెల్ ఇన్ ఆర్బిఎల్, కాకపోతే సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి రివర్స్ అండి. ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మార్కెట్ ట్రెండ్ బుల్లిష్ లో ఉన్నప్పుడు మీరు వేరీ సెట్ స్టాక్స్ గురించి ఆలోచించొద్దు. ఒకవేళ మీరు ఇక్కడ చూడండి ఈ స్టాక్ నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సింది ఈ లైన్ ని డిటాచ్ చేస్తూ ఓపెన్ అయిన ప్రైస్ వచ్చేసి ఇక్కడ గ్రీన్ ప్రైస్ ఓపెన్ అయిందండి 252 రేంజ్ లో. సో ఇది మళ్ళీ టచ్ అయ్యి క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కూడా టచ్ అయింది. కాకపోతే దీని యొక్క స్టాప్ లాస్ అనేది మనకి మిడిల్ పివోట్ పాయింట్ గా ఉంటుందండి. వెన్ ఇట్ ఈస్ వైడర్ రేంజ్ అట్లీస్ట్ 5 రూపీస్ టు 4 రూపీస్ అనేది మనకి స్టాక్ ప్రైస్ ని బట్టి మనం రేంజ్ తీసుకోవాలి. ఒకవేళ నారో రేంజ్ ఉన్నట్టయితే కనుక మీ రిస్క్ టు రివార్డ్ రేషియోని బట్టి మీరు స్టాప్ లాస్ ని ఫిక్స్ చేసుకోండి. ఈ క్యాండిల్ నుంచి మీరు ఫాలో అవుతూ చూడండి. సో ఇక్కడ మనం సెల్ చేసినట్టయితే కనుక 253 లెవెల్స్ లో ఈ స్టాక్ లో మంచి ఫాల్ అనేది కనిపించింది. చూడండి 247 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది. సో రిస్కీ ట్రేడర్స్ ఏంటి అంటే ఈ క్యాండిల్ ని ఇగ్నోర్ చేస్తూ వెయిట్ చేయవచ్చు. కాకపోతే నెక్స్ట్ క్యాండిల్ షుడ్ బి బేరిష్. ఒకవేళ మీరు సేఫ్ ట్రేడర్ అయితే కనుక సేఫ్ గా క్లోజ్ చేయాలనుకుంటే కనుక విత్ ఇన్ 2 to 3 రూపీస్ ప్రాఫిట్ లో ఇదే క్యాండిల్ లో మీరు క్లోజ్ అవ్వచ్చు అనమాట. మీ ట్రేడ్ ని క్లోజ్ చేయవచ్చు. సో దీన్ని డే ఎండింగ్ వరకు వెయిట్ చేసినట్టయితే కనుక దీంట్లో 245 రూపీస్ వరకు వెళ్ళడం అయితే మనం ఆర్బిఎల్ బ్యాంక్ లో చూడవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దామండి, సెంచురీ ప్లైబోర్డ్స్. సో సెంచురీ ప్లై అనేది ఎస్టర్డే మనకి బయింగ్ ఇండికేషన్ ఇచ్చింది. చూడండి ఎస్టర్డే మీన్స్ ఇట్ ఈస్ ఫ్రైడే. సో ఫ్రైడే స్టాక్ ప్రైస్ అనేది లాస్ట్ క్యాండిల్ చూసినట్టయితే 315 కి రెడ్ క్యాండిల్ కనిపిస్తుంది విచ్ ఇస్ బేరిష్ క్యాండిల్. అయినప్పటికీ మనకి సిపిఆర్ రేంజ్ కంటే ఎబో క్లోజ్ అయింది కాబట్టి దీన్ని మనం బై ఆపర్చునిటీస్ గురించే అబ్జర్వ్ చేయాలి. సో ఈ రోజు చూసినట్టయితే మనకి వెరీ నారో రేంజ్ లో మనకి సిపిఆర్ లైన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఓపెన్ ప్రైస్ ఈస్ గ్యాప్ అప్. చూడండి ఎస్టర్డే ప్రైస్ కంటే గ్యాప్ అప్ లో సిపిఆర్ కంటే ఎబో మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భంలో మనం ఫస్ట్ 15 మినిట్స్ లోనే ట్రేడ్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు సేఫ్ ఇండికేషన్ గురించి వెయిట్ చేసినట్లయితే కనుక వీవ్యాప్ లైన్ ని చూడండి. వీవ్యాప్ లైన్ కంటే ఎబో ఎక్కడైతే క్లోజ్ అయిందో ఆ ప్రైస్ లో మీరు దీంట్లో బయింగ్ గురించి ఆలోచించవచ్చు. సో ఇక్కడ మనం బై చేసినట్టయితే కనుక 282 లెవెల్స్ నుంచి 289 లెవెల్స్ వరకు మనకి దీంట్లో ర్యాలీ అనేది కనిపించింది. ఒకవేళ మీరు ఫస్ట్ 15 మినిట్స్ లో తీసుకున్నట్టయితే కనుక దీంట్లో 276 నుంచి 289 వరకు ర్యాలీ అనేది కనిపించింది. సో వన్ మోర్ స్టాక్ చూద్దామండి విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ ఫ్రమ్ లాస్ట్ 1 వీక్ అండి. సో 5 to 6 ట్రేడింగ్ సెషన్స్ లో దీంట్లో కంటిన్యూగా బుల్లిష్ ర్యాలీ అనేది కనిపిస్తుంది విచ్ ఇస్ టాటా స్టీల్ అండి.
టాటా స్టీల్ లో మీరు చూసినట్టయితే జనవరి 29th బేరిష్ రేంజ్ లో ఉంది. సో జనవరి 29th తర్వాత ఇక్కడ వైడర్ రేంజ్ లో ఏదైతే మనకి సిపిఆర్ కనిపించిందో దాంట్లో ఫిబ్రవరి 1 రోజున మనకి బుల్లిష్ కి ట్రెండ్ అనేది టర్న్ ఓవర్ అవడం కనిపించడం జరిగింది. సో ఆ తర్వాత చూసినట్టయితే ఫిబ్రవరి 2nd చూసినా కూడా వైడర్ రేంజ్ లో ఉంది కాబట్టి మనకి కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది. సో ఇక్కడ మనకి క్యాండిల్స్ అనేవి ఈ లైన్స్ టచ్ అవుతూ ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ఆ తర్వాత నెక్స్ట్ డే మనకి ఫిబ్రవరి 3rd మంచి బుల్లిష్ ర్యాలీ అనేది దీంట్లో కనిపించింది. ఒక 10 to 15 పాయింట్స్ ర్యాలీ అనేది అయితే మనకి 3rd రోజున కనిపించడం జరిగింది. సో ఆ తర్వాత మనకి డే ఎండింగ్ లో మనకి రెడ్ క్యాండిల్స్ కనిపించినప్పటికీ, చూడండి ఇక్కడ రెడ్ క్యాండిల్స్ కనిపించినప్పటికీ సిపిఆర్ కంటే ఎబోనే ఉంది కాబట్టి దీంట్లో బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. సో మనకి 4th రోజున అబ్జర్వ్ చేయండి, మీకు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ అర్థమవుతుంది. 4th రోజున ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి ఈ సిపిఆర్ లైన్స్ కంటే ఎబో ఓపెన్ అయింది. సో ఇది మనకి బయింగ్ ఇండికేషన్ ఇచ్చింది. ప్రీవియస్ డే క్లోజింగ్ అనేది కూడా సిపిఆర్ ఎబో ఉంది. టుడేస్ ఓపెనింగ్ ప్రైస్ ఆల్సో సిపిఆర్ కంటే ఎబో ఉంది. సిపిఆర్ లో ఇది నారో రేంజ్ ఉంది. కాకపోతే ఫస్ట్ 15 minutes అనేది వాలిటాలిటీ ఉండడం వల్ల ఫాల్ అయింది. నెక్స్ట్ 15 minutes లో మనకి బయింగ్ ప్రెషర్ అనేది కనిపించింది, ఫామ్ అయింది. ఆ తర్వాత చూడండి చాలా మంచి ర్యాలీ అనేది ఈ ఓపెనింగ్ ప్రైస్ నుంచి చూసుకున్నా కూడా 653 లెవెల్స్ నుంచి చూసుకున్నా కూడా డే హై చూసుకున్నట్టయితే 662 లెవెల్స్ వరకు వెళ్ళడం జరిగింది. సో 4th రోజున మనకి ఎండ్ ఆఫ్ ద డే 315 క్యాండిల్ చూసుకున్నట్టయితే సిపిఆర్ ఎబో అంటే బై బుల్లిష్ క్యాండిల్ అండి. సో ఆ తర్వాత నెక్స్ట్ డే చూసుకున్నా కూడా మంచి బుల్లిష్ ర్యాలీ అనేది కనిపించింది స్టాక్ లో. సో ఎండ్ ఆఫ్ ద డే బుల్లిష్ ర్యాలీ, ద నెక్స్ట్ డే ఇండికేషన్ ఆల్సో బుల్లిష్ సిగ్నల్. సో ఈ రోజు చూసినా కూడా మనకి స్టాక్ లో మంచి బుల్లిష్ ర్యాలీ అనేది కనిపించింది. సో ఓపెనింగ్ ప్రైస్ వచ్చేసి 687 లెవెల్స్ నుంచి క్లోజింగ్ ప్రైస్ 703 లెవెల్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ 16 పాయింట్స్ వరకు మనకి ఈ స్టాక్ లో ఈ రోజు ర్యాలీ అనేది కనిపించడం జరిగింది. సో ఒకవేళ మీరు దీన్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, కంటిన్యూస్ గా దీన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే రిలయన్స్ లో కానీ ఇండస్ ఇండియా బ్యాంక్ లో కానీ ఈ రోజు మాత్రం అల్టిమేట్లీ చాలా మంచి రిజల్ట్ అయితే ఈ ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు థరోలీ దీన్ని రీసెర్చ్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు డూ ద పేపర్ ట్రేడింగ్. ఒకవేళ మీరు బిగినర్ అయితే గనక ఇంట్రాడే ట్రేడింగ్ లో డైరెక్ట్ గా జంప్ అవ్వకుండా మీరు పేపర్ ట్రేడింగ్ చేసి ప్రాక్టీస్ చేసిన తర్వాత, ఆ తర్వాత మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు ట్రెండ్ డిఫైన్ అవుతుంది, అప్పర్ సైడ్ వెళ్తుందా ట్రెండ్ అనేది, మార్కెట్ యొక్క ట్రెండ్, స్టాక్ యొక్క ట్రెండ్, ఇవన్నీ డిఫైన్ చేసిన తర్వాత మీకు మీ విన్నింగ్ అక్యురసీ పైన కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు దీంట్లో యాక్చువల్ ట్రేడింగ్స్ లో దిగొచ్చు అనమాట. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండి. సిపిఆర్ ఇస్ ద బెస్ట్ ఇండికేటర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.